ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇదివరకు 13 సార్లు జరిగింది భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఇది 14వ సారి. ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వచ్చి ప్రతి ఇంట్లో ఎవరుంటున్నారు, ఎంతమంది ఓటర్లు ఉన్నారు అని చెప్పి లెక్కలు తీసే కార్యక్రమం ఈ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం. 3.39 కోట్ల ఓట్లు ఉన్నాయి తెలంగాణలో అని ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చెప్తా ఉన్నది. మొత్తం పోలింగ్ బూత్లు ఎన్ని ఉన్నాయంటే 35,985 మొత్తం రాష్ట్రంలో. ఇది చాలా ఇంపార్టెంట్. 25 జూన్ ప్రారంభమైతుంది, 24 జూలై దాకా కొనసాగుతుంది ఇంటింటికి వచ్చే కార్యక్రమం. 31 జూలై నాడు ముసాయిదా ఓటర్ లిస్టు, డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పబ్లిష్ అవుతుంది. మీరు 1 మంత్ పాటు అబ్జెక్షన్స్ చెప్పొచ్చు. 1 మంత్ తర్వాత వాళ్ళు ఒక నెల రోజుల పాటు మీరు చెప్పిన అభ్యంతరాల మీద వాళ్ళు సరి చేసుకోవాలా. చివరికి 1 అక్టోబర్ నాడు మొత్తం ఫైనల్ ఓటర్ లిస్టు పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇదే ఓటర్ లిస్టుతోని మనం హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు పోబోతా ఉన్నాం. బూత్ లెవెల్ ఏజెంట్లు ఏం చేయాలి అంటే మీరు చాలా ఇంపార్టెంట్. ఒకటి, ఆ ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు అంటే ఎవరు? బూత్ లెవెల్ ఆఫీసర్, అంగన్వాడీ టీచర్ కావచ్చు, ప్రభుత్వ టీచర్ కావచ్చు, వారితో కలిసి పనిచేయడం. రెండవది, బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఎన్యూమరేషన్ ఫామ్ నింపేలాగా చూసుకోవడం. మూడవది, 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఎవరైనా సరే మరి వాళ్ళందరినీ ఓటర్ జాబితాలో చేర్పించడం. నాలుగవది, ఓటర్ జాబితాలో ఉన్న డూప్లికేట్ ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగించేలాగా చూసుకోవడం. డూప్లికేట్ ఓట్లు అంటే ఏంటి? 4 రకాల డూప్లికేట్ ఓట్లు ఉండే అవకాశం ఉంది. నెంబర్ 1, మీ కాన్స్టిట్యున్సీలోనే రెండో ఓటు ఉండే అవకాశం ఉంది. ఒక ఓటు కేపీహెచ్బిలో ఉండొచ్చు, ఇంకో ఓటు బేగంపేటలో ఉండొచ్చు. లేదా రెండవది, మీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ లోపల ఉండొచ్చు. ఒక ఓటు కుకట్పల్లి ఉండొచ్చు, ఇంకో ఓటు కుత్బుల్లాపూర్లో ఉండొచ్చు. మూడవది, ఒక ఓటు కుకట్పల్లిలో ఉండొచ్చు, ఇంకో ఓటు మా సిరిసిల్లలో గ్రామీణ ప్రాంతంలో ఉండొచ్చు. నాలుగవది, ఒక ఓటు ఇక్కడ ఉండొచ్చు, రెండో ఓటు ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు. ఇట్లా 4 రకాల డూప్లికేట్ ఓట్లు ఉండే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ యొక్క ఉద్దేశం ఏంది? డూప్లికేట్ ఓట్లు లేకుండా ఒక మనిషికి ఒకటే ఓటు ఉండే విధంగా చూసుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. బెంగాల్లో 95 లక్షల ఓట్లు పోయినాయి. 27 లక్షల మంది కొట్లాడుతున్నారు కోర్టులో మాకు అన్యాయం జరిగింది అని. బీహార్లో 65 లక్షల ఓట్లు పోయినాయి, తొలగించారు. అందులో దాదాపు 10 లక్షల మంది కోర్టులో కొట్లాడుతూ ఉన్నారు. జూబ్లీహిల్స్ మొన్న జరిగిన ఎన్నిక ఇది. ఒక అమ్మాయి పేరు ఏ లావణ్య, భర్త పేరు ఏ శ్రీనివాస్. కానీ ఆమెకు దాదాపు 5 ఓట్లు ఉన్నాయి. 2 జూబ్లీహిల్స్లు ఉన్నాయి, ఒకటి ముషీరాబాద్, ఒకటి అంబర్పేట, ఒకటి ఖైరతాబాద్. ఇట్లా డూప్లికేట్ ఓట్లు ఎట్లున్నాయని లెక్క తీపిస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో దగ్గర 30 నుంచి 40 వేల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. వీటిని తీసేస్తేనే రేపటి రోజున కాంగ్రెస్ బీజేపీల డ్రామాలు సాగవు. మనం ఇంకా పెద్ద మెజారిటీతో గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా దయచేసి అందరూ సిన్సియర్గా ఈ లిస్టు చూడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొంత అనుమానం